మంచిర్యాల జిల్లా మందమర్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 200 మంది నాయకులు కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీ ఆదేశాల మేరకు ఎటువంటి కార్యాచరణ ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ విజయానికి పాటుపడుతున్నామని తెలిపారు। నాయకులు కార్యకర్తలు ఆదేశాల మేరకు 2-3 రోజుల తర్వాత 9వ తారీఖున తెలుగుదేశం పార్టీ మీద గాని ఇండిపెండెంట్ గా గాని నామినేషన్ చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు। చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సంజయ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం, ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం। గత 23 సంవత్సరాల నుంచి చెన్నూరు నియోజకవర్గంలో మరి ఒక సైనికుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నాను। కార్మికులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మరి నిరుపేద కుటుంబాలకు కానీ నిరంతరం సేవ చేస్తున్నాం। ఏ పదవి ఆశించకుండా, మరి ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా, ఎన్ని కేసులు పెట్టినా కూడా కేవలం తెలుగుదేశం పార్టీ జెండా మాత్రమే పట్టుకొని ప్రజల్లో పనిచేస్తున్నాం। ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని మరి వారి ఆదేశానుసారంగా ఒకవేళ ఈ 2-3 రోజులలో మాకేమైనా సంకేతాలు ఇస్తే ఖచ్చితంగా పార్టీ బీ ఫామ్ పైన తెలుగుదేశం పార్టీ చెన్నూరులో జెండా ఎగరవేస్తాం। లేని ఎడల తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఎందుకంటే మరి చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న ఇటు ఇరు వర్గాల కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏం చేశారు గతంలో ప్రజలందరికీ తెలుసు। మరి నిజమైన నాయకత్వానికి పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఇవాళ మరి వాళ్ళకి మేము ఖచ్చితంగా న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి మరి మీడియా పరంగా తెలియజేస్తున్నాం।